Still I think it is open here. Hi students, am I audible? Okay. Hi. Good evening to everybody. Yes, Nana. So am I audible? Please let me confirm. Okay. Okay. Very good. Very good. Very good evening. Very happiest evening. Thank you for all. Okay. Shall we continue our session? Yes. Okay. 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 So please give me the thumbs up if you are able to listen and if you are able to see the screen. Please give me the thumbs up. Okay, Nana. So now let's start our session. So in the last lecture మనం చూసుకున్నట్లయితే ఈ ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఎన్ని రకాలైన పిగ్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ ఆ పిగ్మెంట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ ఏ అని చెప్పుకున్నాం, క్లోరోఫిల్ బి అండ్ గ్జాంథోఫిల్స్ అండ్ కెరోటినాయిడ్స్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అండ్ అవన్నీ చెప్పుకున్న తర్వాత ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి యాక్షన్ స్పెక్ట్రమ్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ ద ఓవరాల్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ని కంపేర్ చేసేటప్పుడు మనకి రెండు రకాలైన పిగ్మెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ద రియాక్షన్ సెంటర్ ద మేజర్ పిగ్మెంట్ అని చెప్పుకుంటాం, దట్ ఈస్ ద క్లోరోఫిల్ ఏ. అండ్ దాని తర్వాత ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెస్ అంతా కూడా క్లోరోఫిల్ ఏనే చేస్తుంది. బట్ ఈ క్లోరోఫిల్ ఏకి కొంత హెల్ప్ చేస్తూ కొన్ని పిగ్మెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ వాటిని మనం యాక్సెసరీ పిగ్మెంట్స్ అని చెప్పి అనుకున్నాం. అండ్ బికాస్ ఆఫ్ ద రోల్ ఆఫ్ దీస్ యాక్సెసరీ పిగ్మెంట్స్ అక్కడ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏకి అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్కి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత గ్యాప్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది చెప్పుకున్న తర్వాత మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి కూడా చెప్పుకున్నాం. సో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది సారీ నాన్న, టుడే ఐ హ్యావ్ ఫర్గాటన్ మై స్పెక్ట్స్ అట్ మై రూమ్, సో ఐ డిడ్ంట్ బ్రింగ్ మై స్పెక్ట్స్. యాక్చువల్లీ ఇక్కడ మనకి స్క్రీన్కి మనకి చాలా రేడియేషన్ అనేది వస్తుంది. సో అలా యూవీ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి గ్లాసెస్ తెచ్చుకునేవాడిని, బట్ ఈరోజు గాబరాలో మర్చిపోయాను. ఓకే ఓకేనా. నెక్స్ట్ సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది. మనకి జనరల్గా చూసుకున్నట్లయితే గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ అంతా కూడా జరుగుతుందని చెప్పుకుంటాం. అండ్ ఈ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో మనకి చూసుకున్నట్లయితే యంగ్ స్టెమ్ అని చెప్పుకోవచ్చు, లేదు అనుకున్నట్లయితే మనకి ఫోటోసింథటిక్ రూట్స్ అని చెప్పుకొనుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే మనకి మీసోఫిల్ సెల్స్లో వీటన్నిటిలో కూడా ఎక్కడెక్కడైతే క్లోరోఫిల్ ఉంటుందో, ఎక్కడెక్కడైతే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుందో, కన్వర్ట్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుందో అక్కడ అన్ని ప్లేసెస్లో కూడా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ మనందరికీ కూడా తెలుసు ఓకే అమ్మా విని. ఓకే, సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ద ఫుడ్ టు ద ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్. అండ్ ఆల్సో ఇది మనకి ఎర్త్ మీద
ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలంటే ద వన్ అండ్ ఓన్లీ ప్రాసెస్ అని మనకి తెలుసు. అయితే నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, సో మనకి ఇక్కడ ఏదైతే క్లోరోప్లాస్ట్ ఉందో ఈ క్లోరోప్లాస్ట్లో మనకి లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో మనకి 2 స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో అందులో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎ లైట్ రియాక్షన్ అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ఏ డార్క్ రియాక్షన్. లైట్ ఫేజ్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్లో ఏం జరుగుతుంది? లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో ద లైట్ ఎనర్జీ అనేది ట్రాప్ అయింది అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేవి మనకి స్టిమ్యులేట్ అయ్యాయి అండ్ అవి ఎగ్జైట్ అయ్యాయి, కొంత ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసాయి ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అండ్ ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఆ తర్వాత ఇదంతా కూడా జరిగిన తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి ఈటీఎస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అండ్ ఫైనల్గా NADPని NADPH+Hగా మనకి రెడ్యూస్ చేసాయి. అయితే ఈ స్టెప్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాం? లైట్ రియాక్షన్ అంటాం. సో లైట్ రియాక్షన్లో లైట్ అనేది మనకి యూజ్ అయ్యి ATP అండ్ NADPH ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం ఫోటోకెమికల్ ఫేజ్ ఆర్ లైట్ రియాక్షన్ అన్నాం. ఎందుకంటే ఇది మనకి డైరెక్ట్గా లైట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి బయోసింథటిక్ ఫేజ్ ఆర్ డార్క్ ఫేజ్ అంటాం. అంటే ఇక్కడ మనకి లైట్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏవైతే ATP అండ్ NADPH అనేది మనకి ప్రొడ్యూస్ అయ్యాయో వాటిని యూజ్ చేసుకొని మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అయ్యాయి అనేది అంతా కూడా మనకి డార్క్ రియాక్షన్లో చెప్పుకుంటాం. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవ్వడంలో మనకి 2 పాత్వేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి C3 సైకిల్ అనుకుంటాం అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి C4 సైకిల్ అనుకుంటాం. అండ్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బట్ మరి ఈ రోజు క్లాస్లో మనకి ఆ ATP అండ్ NADPH అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అయ్యాయి అనేది డిస్కస్ చేసుకుందాం. సో our today's target is to discuss about the electron transport in the process of photosynthesis. I hope you guys are understanding. Already మనకి లాస్ట్ క్లాస్లో ఈ యొక్క ఫోటో సిస్టమ్ 1కి ఫోటో సిస్టమ్ 2కి మన డిఫరెన్స్ ఎంత చెప్పుకున్నాం. సో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పిగ్మెంట్స్ అన్నీ కూడా 2 గ్రూప్స్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో వన్ ఈజ్ ఇన్ ద ఫోటో సిస్టమ్ 1, అనదర్ వన్ ఈజ్ ద ఫోటో సిస్టమ్ 2. మరి ఫోటో సిస్టమ్ 1లో చూసుకున్నట్లయితే ఒక లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని చెప్పుకుంటాం. ఇందులో మనకి రియాక్షన్ సెంటర్గా మనకి P680 అనేది ఉంటుంది ఫోటో సిస్టమ్ 2లో. అండ్ ఫోటో సిస్టమ్ 1లో అండ్ ఫోటో సిస్టమ్ 2లో మనకి P680 నానోమీటర్స్ అనేది మనకి రియాక్షన్ సెంటర్గా ఉంటుంది. అండ్ ఈ ఫోటో సిస్టమ్ 1కి ఫోటో సిస్టమ్ 2కి డిఫరెన్సెస్ అనేది కూడా చూసుకున్నాం. సో మనకి సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్, నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్లో చూసుకున్నట్లయితే ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 రెండు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ సైక్లిక్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఫోటో సిస్టమ్ 2 అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అండ్ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్తో ఓన్లీ మనకి ఫోటో సిస్టమ్ 2 మాత్రమే అసోసియేట్ అయ్యింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటో సిస్టమ్ 2 దగ్గర మాత్రమే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది అండ్ ఫోటో సిస్టమ్ 1 దగ్గర జరగట్లేదు. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ డ్రైన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. అంటే ఫోటో సిస్టమ్ 2 అనేది ఫోటో సిస్టమ్ 1కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే ఫోటో సిస్టమ్ 1 అనేది NADP రిడక్టేజ్ ద్వారా NADP+కి మనకి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ బెటర్ రిమెంబర్ సో ఆల్ దీస్ టాపిక్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. సో ఇప్పుడు మనకి ఈ లైట్ రియాక్షన్ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూసుకుందాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మనందరికీ తెలుసు. మనకి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు అటామిక్ స్ట్రక్చర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఏం జరగాలి? ఎప్పుడైనా ఒక ఆటంలో న్యూక్లియస్ చుట్టూతో కూడా రివాల్వ్ చేసే ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే దానికి కొంత సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుందో ఆ ఎనర్జీ వచ్చినప్పుడు అది ఏం చెప్పుకుంటాం మనం? గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి అది మనకి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఏమైంది? గ్రౌండ్ స్టేట్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే వాటికి ఎనర్జీని రిసీవ్ చేసుకున్నాయో అప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్కి మనకి మూవ్ అయింది. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన ఎలక్ట్రాన్ అనేది దానికి స్టెబిలిటీ ఉంటుందా? మనం బోర్స్ మోడల్ చదువుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. సో ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండే ఎలక్ట్రాన్కి స్టెబిలిటీ అనేది ఉండదు. సో
సో PS1 రియాక్షన్ సెంటర్ 700 అండ్ PS2 ఈజ్ P680 అమ్మా. ఓకేనా? ఎస్, క్లోరోఫిల్ ఏ P680 ఫర్ PS2. ఓకేనా? ఓకే. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఎగ్జైటెడ్ స్టేజ్కి వచ్చిన ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ తర్వాత కొంతసేపటికి వాటి యొక్క ఎనర్జీ లూజ్ అయిన తర్వాత మళ్ళీ అవి అగైన్ కమ్ బ్యాక్స్ టు దేర్ నార్మల్ గ్రౌండ్ స్టేట్. అయితే ఇదంతా కూడా మనకి అర్థం కావాలంటే మనకి అటామిక్ స్ట్రక్చర్ గురించి చదువుకోవాలి. సో ఈ విధంగా మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కూడా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆల్సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో కొన్ని క్యారియర్స్ అనేవి ఉన్నాయి. ఈ క్యారియర్స్ ద్వారా మనకి ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. సో నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ప్రెజెంట్. ఓకేనా? సో ఫస్ట్ చూడండి నాన్న, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఫోటో సిస్టమ్ 2 అని చెప్పుకున్నాం, ఇక్కడ మనకి ఫోటో సిస్టమ్ 1 అని చెప్పుకున్నాం. సో మనకి క్లోరోప్లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇలాగా స్టాక్స్ ఆఫ్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఈ స్టాక్స్ ఆఫ్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటాం? వీ విల్ కాల్ దమ్ యాజ్ గ్రానా ఆర్ గ్రానం అని చెప్పి అనుకుంటాం. అందులో ఉండే ఈచ్ కాంపోనెంట్ని కూడా మనం థైలకాయిడ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దేన్ని స్టడీ చేస్తున్నామంటే ఒక్క థైలకాయిడ్ని ఏదైనా ఒక థైలకాయిడ్ని తీసుకొని అండ్ ఆ థైలకాయిడ్లో మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మనం దీన్ని చూడొచ్చు. సో ఫోటో సిస్టమ్ 2 చూసుకున్నట్లయితే 2 నుంచి మనకి ఫియోఫైటిన్ అనే దానికి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తాయి. అండ్ ఫియోఫైటిన్ నుంచి మనకి ప్లాస్టోక్వినోన్కి వెళ్తాయి. అండ్ ప్లాస్టోక్వినోన్ నుంచి మనకి ప్లాస్టోసైనిన్కి మనకి వెళ్తాయి. అండ్ ప్లాస్టోసైనిన్ నుంచి ఫోటో సిస్టమ్కి వెళ్తున్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ నానా. సో ఎప్పుడైతే ఫోటో సిస్టమ్ 2 ఉందో అక్కడ మనకి వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది. వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి, హాయ్ నానా, వెరీ గుడ్ ఈవినింగ్ భార్గవి. సో వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి 2 వాటర్ మాలిక్యూల్స్ని తీసుకుందాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతున్నాయి? 4 ప్రోటాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అండ్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ ప్రోటాన్ మాలిక్యూల్స్ అనేవి ల్యూమిన్ సైడ్ సెండ్ అయిపోతున్నాయి. అండ్ ఆక్సిజన్ అనేది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ యొక్క బై ప్రొడక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో బై ప్రొడక్ట్గా అది మనకి బయటకు వచ్చేస్తుంది. అండ్ మధ్యలో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ ఇవి మనకి ఫోటో సిస్టమ్ 2 నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? దే ఆర్ గోయింగ్ టు ద ఫియోఫైటిన్. అక్కడ నుంచి ప్లాస్టోక్వినోన్కి, అక్కడ నుంచి ప్లాస్టోసైనిన్కి, అక్కడ నుంచి ఫోటో సిస్టమ్కి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఫోటో సిస్టమ్కి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఫైనల్గా ఎలక్ట్రాన్స్ అనేవి NADP రిడక్టేజ్కి వెళ్తున్నాయి. ఈ NADP రిడక్టేజ్ అనేది ఏం చేస్తుందంటే NADP ప్లస్ని NADPH+Hగా మనకి కన్వర్ట్ చేస్తుంది. సో అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి ఫర్ ద రిడక్షన్ ఆఫ్ NADP+. సో మరి ఈ క్లోరోప్లాస్ట్ యొక్క గ్రానా యొక్క థైలకాయిడ్స్ ఏవైతే ఉన్నాయో థైలకాయిడ్స్లో ఫోటో సిస్టమ్స్ అండ్ వాటి మధ్యలో ఎలక్ట్రాన్స్ క్యారియర్స్ ఉన్నాయి కదా. మరి వీటి యొక్క వర్కింగ్ అనేది ఏ విధంగా ఉందని చూసుకుందాం. ఎస్ నా ఫోటో సిస్టమ్ 1కి P700 అండ్ ఫోటో సిస్టమ్ 2కి 680. ఓకేనా? ఎస్, కరెక్ట్. నెక్స్ట్ సో మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం ఇందులో మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది. చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఫోటో సిస్టమ్ 2 అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి PS1 అని చూసుకుందాం. ఆల్రెడీ చూసుకోండి, P700 PS1 అన్నా, P680 PS2 అన్నా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. సో సెకండ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ PS1, దీనికి కొంచెం లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువ కావాలి, అందుకే P700. అలా కాకుండా P680కి కొంచెం తక్కువ కావాలి, సో అందుకోసమనే P680 గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, PS2 దగ్గర వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది సార్ అని చెప్పి అనుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి ఇక్కడ ఏదైతే ఫోటో సిస్టమ్ 2 ఉందో
ఫోటో సిస్టమ్ 2 దగ్గర వాటర్ అనేది స్ప్లిట్ అయింది. సో వాటర్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ ఫామ్ చేసింది అండ్ ప్రోటాన్స్ రిలీజ్ అయ్యింది. అండ్ ఈ ప్రాసెస్లో ఏవైతే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయో అవి మనకి ఫోటో సిస్టమ్ 2 నుంచి ఎక్కడికి వెళ్ళాయి? దే ఆర్ గోన్ టు ద ప్లాస్టోక్వినోన్. గుర్తుపెట్టుకోండి, మనకి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఫోటో సిస్టమ్ 2 నుంచి ఏది యాక్సెప్ట్ చేసిందంటే ప్లాస్టోక్వినోన్. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్. సో అర్థమైంది అనుకుంటే ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్ నానా, సో దట్ ఐ కుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. PS2 reaction center chlorophyll A P680 primary electron acceptor is pheophytin. Yeah, pheophytin. పియోఫైటిన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్లాస్టోక్వినోన్కి వెళ్తుంది. ఓకేనా? ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నానా, ఇక్కడ మనకి ఫస్ట్ ఫియోఫైటిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఫియోఫైటిన్ నుంచి ప్లాస్టోక్వినోన్కి వెళ్తుంది. ఓకేనా? అండ్ ప్లాస్టోక్వినోన్ నుంచి తర్వాత మనకి మిగతా వాటికి వెళ్తుంది. ఓకేనా? తర్వాత సైటోక్రోమ్కి వీటన్నిటికీ కూడా. ఓకే, వన్స్ అగైన్ ఓకే చూడండి అన్న, చాలా సింపుల్. సో టెన్షన్ పడద్దు, గారపడద్దు. ఫస్ట్ మనకి ఫోటో సిస్టమ్ 2 అనేది ఉంది అండ్ ఫోటో సిస్టమ్ 2లో మనకి వాటర్ అనేది స్ప్లిట్ అయింది. వాటర్ స్ప్లిట్ అయిన తర్వాత ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ యొక్క బై ప్రొడక్ట్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఆ తర్వాత ప్రోటాన్స్ అనేవి కూడా ల్యూమిన్లోకి వచ్చాయి. అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫోటో సిస్టమ్ 2 ఏదైతే ఉందో ఫోటో సిస్టమ్ 2 నుంచి ఫియోఫైటిన్కి మూవ్ అయ్యాయి. ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాయి? ప్లాస్టోక్వినోన్కి వెళ్ళాయి. అండ్ ప్లాస్టోక్వినోన్ నుంచి ప్లాస్టోసైనిన్కి అండ్ ఆ తర్వాత మనకి ఫోటో సిస్టమ్ 1కి అండ్ అక్కడి నుంచి మనకి NADP+కి వచ్చాయి. సో గుర్తుపెట్టుకోండి పాత్వే అనేది ఏ విధంగా ఉందనేది. ఓకే నాన్న, నెక్స్ట్. ఓకే ఓకే యాక్చువల్గా ఇక్కడ మనకి స్క్రీన్ నుంచి కొంచెం ఎక్కువ మనకి రిఫ్లెక్షన్ అనేది వస్తుంటుంది. సో దానికోసమైనా తీసుకున్నా. సో ఈరోజు వచ్చేటప్పుడు గాబరాలో మర్చిపోయాను. సో ఎందుకంటే ఇక్కడ మనకి సెషన్కి టైం అయిపోయింది అని చెప్పేసి ఆ గాబరాలో మర్చిపోయాను. సో నెక్స్ట్ టైం నుంచి వచ్చేటప్పుడు స్పెట్స్ పెట్టుకుంటాను. ఓకేనా? ఓకేనా? ఫస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ద టాపిక్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఫోటో సిస్టమ్ 2లో వాటర్ మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని మనకి ఫియోఫైటిన్ అనేది మనకి అబ్జర్వ్ చేసుకుంది. ఫియోఫైటిన్ నుంచి ప్లాస్టోక్వినోన్కి వెళ్ళింది. అయితే ఈ ప్రాసెస్లో మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్లాస్టోక్విన్ అనేది యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ యొక్క యాక్సెప్టరా అని చూసుకున్నట్లయితే ఎస్ నానా, దట్ ఐ ఆల్సో అబ్జర్వ్ నానా ప్రవీణ్. సో ఇవి నేను ఛానల్ మేనేజర్తో చెప్పించి ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టిస్తాను. సో రీసెంట్గా మనం ఒక 4 to 5 days నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం కదా. సో వీటి కోసం సపరేట్ ప్లేలిస్ట్ అనేది పెట్టలేదు. సో నేను ఈరోజు అడుగుతాను. సో ఎనీహౌ ఈరోజు అయితే మాత్రం ఖచ్చితంగా ప్లేలిస్ట్లో పెట్టిస్తాను. ఓకేనా? ఐ హోప్ యువర్ డౌట్ ఈస్ డన్ ప్రవీణ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్లాస్టోక్వినోన్ ఏదైతే ఉందో ప్లాస్టోక్వినోన్ అనేది బేసిక్గా మనకి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ కాదు, ఇది మనకి ప్రోటాన్స్ యాక్సెప్టర్. అంటే ఈ ప్లాస్టోక్వినోన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని అది తను క్యారీ చేసుకుని వెళ్ళాలి అన్నట్లయితే ఆ ఎలక్ట్రాన్స్తో పాటుగా ఒక ప్రోటాన్ ఉంటేనే, అంటే జనరల్గా మనం చూడండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే మనం చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తేనే వెళ్తాను, లేదంటే వెళ్ళనని చెప్పి మారాన్ చేస్తాం పేరెంట్స్ దగ్గర. సో అట్లానే ఇక్కడ ఉండే మనకి ప్లాస్టోక్వినోన్ ఏదైతే ఉందో దానికి నేను ఎలక్ట్రాన్స్ని క్యారీ చేయాలంటే నాకు ఒక చాక్లెట్ కావాలి. మరి దీనికి చాక్లెట్ ఏంటి? దట్ ఈస్ ద ప్రోటాన్. సో ప్రోటాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి క్యారీ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్లాస్టోక్వినోన్ అనేది ఎలక్ట్రాన్స్తో ప్లస్ ప్రోటాన్స్తో కంబైన్ అయ్యి ఫైనల్గా ఇది మనకి PQH2 అంటే మనకి ఎన్ని ప్రోటాన్స్? 2 ప్రోటాన్స్ అండ్ ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్. సో మనకి ప్లాస్టోక్వినోన్ combines with the 2 electrons plus 2 protons to form the PQH2. అయితే దీన్ని మనం ఈ విధంగా చెప్పుకుంటాం. అయితే ఈ ప్లాస్టోక్వినోన్ ఏం చేసిందంటే నెక్స్ట్ మనకి ఇంకొక దీనికి మనకు
క్యారీ ఫార్వర్డ్ చేసింది ఎలక్ట్రాన్స్ని, దట్ ఈస్ ద సైటోక్రోమ్ B6F. గుర్తుపెట్టుకోండి, సైటోక్రోమ్ B6F ఈ విధంగా అడగొచ్చు, లేదంటే షార్ట్ ఫామ్లో ఈ విధంగా అయినా అడగొచ్చు. ఓకేనా? సో సైటోక్రోమ్కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లేవో సైటోక్రోమ్ నుంచి మనకి ప్లాస్టోసైనిన్కి వెళ్తున్నాయి, ప్లాస్టోసైన్ నుంచి పిఎస్1కి వెళ్తున్నాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫోటో సిస్టమ్ 2 నుంచి ఫోటో సిస్టమ్ 1కి ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటున్నాయి. ఓకేనా? ఎస్, ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకేనా? నెక్స్ట్, సో ఇంకోసారి చెప్తున్నానన్నా, ఫోటో సిస్టమ్ 2 దగ్గర వాటర్ అనేది స్ప్లిట్ అయింది, ఆక్సిజన్ రిలీజ్ అయింది, ఎలక్ట్రాన్స్ ట్రాప్ అయ్యాయి, ఎలక్ట్రాన్స్ ఫియోఫైన్కి వెళ్ళాయి, అక్కడ నుంచి ప్లాస్టోక్వినోన్కి వచ్చాయి, అక్కడ నుంచి సైటోక్రోమ్ B6Fకి వచ్చాయి, అక్కడ నుంచి ప్లాస్టోసైనిన్కి వచ్చాయి, అక్కడ నుంచి PS1కి వచ్చాయి. మరి PS1కి వచ్చిన దగ్గర ఏమైంది? PS1 దగ్గర నుంచి వచ్చిన తర్వాత సేమ్ PS2 దగ్గర అయితే ఏ విధంగా వచ్చిందో PS1 నుంచి కూడా ఇంకొక ఎలక్ట్రాన్ యాక్సెప్టార్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్లయితే FD అంటే ఫెరిడాక్సిన్ అండ్ తర్వాత FNRకి వెళ్తున్నాయి. అండ్ వెళ్ళిన తర్వాత ఫైనల్గా NADP రిడక్టేజ్ అనేది మనకి ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్తో కలిపి NADPH కింద ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది ఓవరాల్గా ఏ విధంగా ఉంది? సో వాటర్ మాలిక్యూల్స్ వచ్చాయి, స్ప్లిట్ అయ్యాయి, అండ్ ఇక్కడ మనకి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ట్రాప్ అయ్యి ఫోటో సిస్టమ్ 1లో ఉండే ఏదైతే క్లోరోఫిల్ రియాక్షన్ సెంటర్ P680 ఉందో అక్కడికి మనకి రియాక్ట్ అయ్యాయి. అండ్ P680కి వచ్చిన తర్వాత కొంత సన్లైట్ అనేది వాటి మీద పడిన తర్వాత ఇవి ఎగ్జైట్ అయ్యాయి. ఎగ్జైట్ అయిన తర్వాత P680 ఎగ్జైటెడ్ క్లోరోఫిల్ అనేది ఫామ్ అయింది. అండ్ అక్కడ నుంచి మనకి ఫియోఫైటిన్కి వచ్చింది. అక్కడ నుంచి మనకు చూసుకున్నట్లయితే QA, QB, PQ అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. అండ్ PQ దగ్గర మనకి ప్లాస్టోక్వినోన్ దగ్గర 2 ప్రోటాన్స్ అనేది లోపలికి మనకి పంపించినట్లయితే 2 ఎలక్ట్రాన్స్ మనకి సైటోక్రోమ్ B6H గాను అండ్ సైటోక్రోమ్ B6L గాను అండ్ ఆ తర్వాత మనకి సైటోక్రోమ్ B6F గాను మనకి కన్వర్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్లాస్టోసైన్కి వచ్చింది. సో ఈ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సీక్వెన్స్ అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఓకేనా? సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? సో ఈ పాత్ర అంతా మనకు బాగానే గుర్తుంటుంది. సో ఈ పోర్షన్ ఏదైతే చెప్పుకుంటామో అది మనకు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం సిమిలర్లీ ఇక్కడ కూడా ఏదైతే పోర్షన్ ఉందో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సీక్వెన్స్ అనేది మనకి అడగొచ్చు. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఫామ్ అయింది. సో నెక్స్ట్ మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ ఒక రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అనేది ఇచ్చాడు. సో మనకి డౌన్ సైడ్ ఏమొచ్చి ఆక్సిడైజింగ్ పొటెన్షియల్ అండ్ టాప్ సైడ్ ఏమొచ్చి మనకి రెడ్యూసింగ్ పొటెన్షియల్ అండ్ రెండింటిని కలిపి మనం ఆక్సిడేషన్ రిడక్షన్స్ పొటెన్షియల్ స్కేల్ అని చెప్పుకోవచ్చు, లేదంటే రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నోట్ చేయాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే P680 నుంచి ఎగ్జైట్ అయింది కదా, దీన్ని మనం అప్ హిల్ అని చెప్పుకుంటాం. అండ్ అక్కడ నుంచి మనకి ఈటీఎస్ ద్వారా డౌన్వర్డ్కి వచ్చింది కదా, దీన్నే మనం డౌన్ హిల్ అని చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత మనకి P700 నుంచి మళ్ళీ ఎగ్జైట్ అయింది కదా, దీన్ని మనం అప్ హిల్ అని చెప్పుకుంటాం. మళ్ళీ P700 నుంచి మళ్ళీ NADP ప్లస్కి వచ్చింది కదా, దీన్ని మనం మళ్ళీ డౌన్ హిల్ అని అనుకుంటాం. సో గుర్తుపెట్టుకున్నానా? రాస్తాను. సో ఇక్కడ రాసేంత స్పేస్ లేదమ్మా. సో ఒకసారి చెప్తాను వినండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి అప్ హిల్ జరిగింది, తర్వాత డౌన్ హిల్ జరిగింది, మళ్ళీ అప్ హిల్ జరిగింది, మళ్ళీ డౌన్ హిల్ జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్ హిల్ అండ్ డౌన్ హిల్ ఎన్నిసార్లు జరుగుతున్నాయి? ఆల్టర్నేటివ్గా 2 సార్లు జరుగుతున్నాయి. అప్ హిల్ డౌన్ హిల్, అప్ హిల్ డౌన్ హిల్. సో ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు ఒక జిగ్జాగ్ మేనర్లో జెడ్ లాగా ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని మనం జెడ్ స్కీమ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక స్టూడెంట్ అడిగారు నోయల్. సో ఇక్కడ మనకి సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఉందని చెప్పుకున్నట్లయితే సో ఫస్ట్ వాటర్ నుంచి వాటర్ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ ఆర్ దీన్ని మనం వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అంటాం, అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి ఒక ఎమినో యాసిడ్ కూడా ఉంటుంది నన్ను ఇందులో
టైరోసిన్ TYR అని ఇచ్చాడు కదా. TYR అంటే టైరోసిన్. సో టైరోసిన్ నుంచి P680కి వచ్చింది. అక్కడ నుంచి ఫియోఫైటిన్ నుంచి QA QB PQ FES అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైటోక్రోమ్ F అండ్ PC అండ్ క్లోరోఫిల్ P70. సో ఈ సీక్వెన్స్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం చెప్పుకుందాం, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ సీక్వెన్స్ A0 A1 FX అండ్ FAR FB అండ్ ఫెరిడాక్సిన్ అండ్ FNR. ఈ విధంగా ఈ రెండు సీక్వెన్స్లో కూడా గుర్తుపెట్టుకున్నాను. మనకు మోస్ట్ ప్రాబబ్లీ సీక్వెన్స్ మీద ఇక్కడ క్వశ్చన్స్ అడగకపోవచ్చు, ఎందుకంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఇంత డీటెయిల్డ్గా జెడ్ స్కీమ్ అనేది ఇవ్వలేదు. బట్ మనకి తెలుగు అకాడమీ మనకి టెక్స్ట్ బుక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే సో ఖచ్చితంగా సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఇక్కడ మన సీక్వెన్స్ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు నాన్న. సో ఆక్సిజన్ అవాల్వింగ్ కాంప్లెక్స్ నుంచి NADP రిడక్టేజ్ వరకు ఏ విధంగా ఉందని చెప్పి నోట్స్ ఎలానో షేర్ చేస్తాను కాబట్టి నోట్స్లో కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత మరి ఈ మూమెంట్ అనేది మనకి NCERT టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇచ్చాడు అని చూసుకుందాం ఒకసారి. సో ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డౌన్ హిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ స్కేల్ ఆ రిడాక్స్ పొటెన్షియల్ స్కేల్. మనకు ఆల్రెడీ తెలుసు ఏ రియాక్షన్స్లో అయితే మనకి అక్కడ మనకి ఆక్సిడేషను అండ్ రిడక్షన్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయో అట్లాంటి రియాక్షన్స్ మనం రిడాక్స్ రియాక్షన్స్ అని చెప్పి అనుకుంటామని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ నుంచి రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనేవి యూజ్ అవ్వట్లేదు, బట్ దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్. సో ఇవి మనకి అక్కడ ఇమీడియట్గా యూజ్ అవ్వట్లేదు, బట్ అవి మనకి ETS ద్వారా ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా పాస్ అవుతున్నాయి ఆన్ టు ద పిగ్మెంట్స్ ఆఫ్ ఫోటోసిస్టమ్ 2 ఫోటోసిస్టమ్ 1కి పిగ్మెంట్ అనేది వెళ్తున్నాయి. అండ్ సైమల్టేనియస్లీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద రియాక్షన్ సెంటర్ ఆఫ్ PS1లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా అవి మనకి రెడ్ లైట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అవి కూడా మనకి 700 నానోమీటర్స్ లైట్ దగ్గర అవి కూడా అనదర్ యాక్సెప్టార్ మాలిక్యూల్కి ఆఫ్ గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్కి మనకి ఇవి మూవ్ అవుతున్నాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ అగైన్ డౌన్ హిల్గా మూవ్ అయ్యి అండ్ దిస్ టైమ్ ద మాలిక్యూల్ ఆఫ్ ఎనర్జీ రీచ్ ఫైనల్గా మనకి NADP+కి మూవ్ అయ్యి అండ్ ఫైనల్గా NADPH+H+ను ఫామ్ చేశాయి. సో దిస్ హోల్ స్కీమ్ ఆఫ్ జెడ్ స్కీమ్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ జెడ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం జెడ్ స్కీమ్ అని చెప్పి అనుకున్నాం. సో ఈ కంటెంట్ మనకి NCERTలో ఇవ్వడం జరిగింది. సో సేమ్ కంటెంట్ మనం NCERT లైన్ బై లైన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్, ఓకేనా. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్. ఎస్ నాన్న 280 వస్తాయి విని. సో అది కూడా చెప్పుకుందాం. సో అది మనం ఈ జెడ్ స్కీమ్ యొక్క ఎస్టిమేటరీ పవర్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం, ఓకేనా. 280 వస్తాయి. ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఓకే, థ్యాంక్ యూ మా కీర్తి. ఓకే థ్యాంక్ యూ. సో అయితే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది మనకి అడగడం జరిగింది. మనకి PS1 నుంచి మనకి NADP రిడక్టేజ్కి అనే దానికి కంటిన్యూస్గా ఎలక్ట్రాన్ సప్లై అవుతున్నాయి అండ్ PS2 అనే దానికి PS1 నుంచి ఎలక్ట్రాన్ సప్లై అవుతున్నాయి. మరి PS2కి ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి? ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ మనకి వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అనుకుంటాం అండ్ దీన్నే మనం ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్టు వాటర్ మాలిక్యూల్ అనేది ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ 4 ప్రోటాన్స్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది మనకి బై ప్రోడక్ట్గా బయటకు వెళ్ళిపోతున్నట్లయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి they will be sent to the electron transport chain.
అండ్ ఇక్కడ మనకి ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి రిలీజ్డ్ ఇన్ టు ద ల్యూమెన్. సో ఈ విధంగా మనకి వాటర్ని స్ప్లిట్ చేయడం వల్ల ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ ద్వారా మనకి వాటర్ అనేది స్ప్లిట్ అవడం వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా PS2కి సప్లై అవుతున్నాయి. నెక్స్ట్ సో మనకి అదే దీని గురించి కంటెంట్ ఏమి ఇచ్చాడు. సో this is achieved by the electrons available due to the splitting of water. వాటర్ స్ప్లిట్టింగ్ అవడం వల్ల అండ్ ఈ వాటర్ స్ప్లిట్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే PS2లో మాత్రమే ఉంటుంది. అండ్ ఆ PS2లో కూడా ఏదైతే మనకి ఇక్కడ మెంబ్రెయిన్ చెప్పుకుంటామో ఆ మెంబ్రెయిన్కి ఇన్నర్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు PS2కి మనకి ఏదైతే మెంబ్రెయిన్ ఉందో ఈ మెంబ్రెయిన్కి ఇన్నర్ సైడ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ మనకి చూసుకున్నట్లయితే దీన్ని మనం ఏమంటాం, సో థైలకాయిడ్ మెంబ్రెయిన్ యొక్క ఇన్నర్ సైడ్ మనకి ఇది ఉంటుంది అని చెప్పుకుంటాం. అండ్ మరి ఫైనల్గా మరి ఇన్నర్ సైడ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ఇటువైపు రిలీజ్ అవ్వాలి, ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ల్యూమెన్ వైపే మనకి రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగాడు, దెన్ వేర్ ఆర్ ద ప్రోటాన్స్ and oxygen formed are likely to be released in the lumen. సో ఖచ్చితంగా మనకి ల్యూమెన్ సైడే రిలీజ్ అవుతాయి అంతే తప్ప అవుటర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ వైపు మనకి రిలీజ్ అవ్వవు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి వాటర్ అనేది మనకు వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అవడం వల్ల ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అయిన తర్వాత మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అండ్ ETS ద్వారా మనకి పాస్ అయ్యాయి అండ్ ఫైనల్గా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి NADPకి వచ్చాయి. అయితే ఈ ప్రాసెస్లో ATP ఏ విధంగా ప్రొడ్యూస్ అయ్యాయి అండ్ దీన్నే మనం ఏమంటామంటే ఫాస్ఫోరిలేషన్ అంటాం. Phosphorylation is nothing but formation of energy rich compounds like ATP. So what is the full form of ATP? So please let me know in the comments what is meant by ATP. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఎస్ నానా నందిని, అప్ హిల్ డౌన్ హిల్ అగైన్ అప్ హిల్ అండ్ డౌన్ హిల్. Electron transport chain. I am asking here full form of ATP. I am waiting for the answers. Adenosine triphosphate. Very good. Yes, very good ma Manasa. Yes, very good, very good. Sushant and Vinny. సో వెరీ గుడ్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మనకి ఎడినోసిన్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది అండ్ దానికి మనకి 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి ఈ విధంగా అటాచ్ అయి ఉంటాయి. సో అందుకోసమనే దీన్ని ట్రైఫాస్ఫేట్ అని చెప్పి అనుకుంటాం. సో దీన్నే మనం సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అని చెప్పి కూడా అనుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా మన బాడీలో ఎనర్జీ ఎక్కువగా ఉంది అక్కడ ADP నుంచి ATP ఫామ్ అవుతుంది. ఎక్కడైనా మన బాడీలో ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంది, ఎనర్జీ తక్కువగా ఉంది, ATP బ్రేక్ డౌన్ అయ్యి ADP కింద ఫామ్ అవుతుంది. అంటే ఎనర్జీ రిచ్ ఏరియా నుంచి ఎనర్జీ లో ఏరియాకి మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే అందుకనే దీన్ని మనం సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ, మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మనం మనీని ఏ విధంగా మనం వాడుకుంటామో కరెన్సీగా ఇక్కడ మనకి ATP కూడా ఎనర్జీ కరెన్సీగా మన బాడీలో యూజ్ అవుతుంది. వెరీ గుడ్ నోయల్. ఓకేనా. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫాస్ఫోరిలేషన్ అంటే మనకి ADPకి ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మనకి కలవడం వల్ల ఒక ATP అనేది ఫామ్ అవుతుంది కదా, దీన్ని మనం ఫాస్ఫోరైలేషన్ అని చెప్పుకుంటాం. అయితే మరి ఈ ఫాస్ఫోరైలేషన్ ఏదైతే జరుగుతుందో మనకి ఫోటోసింథసిస్లో జరిగే ఫాస్ఫోరిలేషన్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో లైట్ యొక్క ప్రెజెన్స్లో జరుగుతుంది కాబట్టి అంటే లైట్లో ఉండే సన్లైట్లో ఉండే ఎనర్జీని మనం ఏంటో ఫోటాన్ ఎనర్జీ అంటాం. సో
ఫోటాన్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది కాబట్టి దీన్నే మనం ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని కూడా చెప్పనుకుంటాం. అయితే మనకి ఫోటో ఫాస్ఫోరిలేషన్తో పాటుగా ఇంకా ఏమైనా ఫాస్ఫోరిలేషన్ ఉన్నాయంటే ఉన్నాయి. మనకి ఫాస్ఫోరిలేషన్ మనకి మెయిన్లీ 3 టైప్స్ నాన్న. ఫోటో ఫాస్ఫోరిలేషన్ మనం ఫోటోసిన్స్లో చెప్పుకుంటాం. సెకండ్ వన్ మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ థర్డ్ వన్ మనకి సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరిలేషన్. సో సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఒక సబ్స్ట్రేట్ ఇంకొక సబ్స్ట్రేట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి ఏటీపీ ఫామ్ అయితే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఒక కాంపౌండ్ ఆక్సిడైజ్ అయినప్పుడు ఏటీపీని ఫామ్ చేసినట్లయితే దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. అండ్ లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఒకవేళ ఫాస్ఫోరిలేషన్ జరిగితే దాన్ని మనం ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటాం. సో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ ద సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ మనం నెక్స్ట్ లెక్చర్స్లో చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ మనం ఫోటో ఫాస్ఫోరిలేషన్ గురించి మనం మెయిన్ ఫోకస్ చేద్దాం. అండ్ ఇట్ ఈస్ అగైన్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈస్ ద నాన్ సైక్లిక్ అండ్ దిస్ ద సైక్లిక్. మనం ఏదైతే ఒక ఫోటో సిస్టమ్ 2 నుంచి ఒక ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అప్పీల్ అయింది, మళ్ళీ అగైన్ ఈటీఎస్ ద్వారా మళ్ళీ మనకి ఫోటో సిస్టమ్ 1కి వచ్చింది, అగైన్ మళ్ళీ అప్పీల్ అయ్యి వేరే యాక్సెప్టర్కి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ మనకి NADP+ వచ్చింది. సో ఈ విధంగా ఒక జిగ్జాగ్ మేనర్లో ఈ విధంగా ఏదైతే మనకు జరుగుతుందో దీన్ని మనం నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని చెప్పి అనుకుంటాం. మరి సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటే ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ మనకి PS2 అండ్ PS1 కదా, ఇక్కడ మనకి PS2 అనేది ఇన్వాల్వ్ అవ్వకుండా PS1లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది ఒక యాక్సెప్టర్కి వెళ్ళింది. బట్ ఇక్కడ మనకు ఉండాల్సిన NADP రిడక్టేజ్ అనేది లేదు. సో ఆ విధంగా మళ్ళీ అగైన్ మళ్ళీ ఇది సైటోక్రోమ్కి వచ్చింది, మళ్ళీ ఈ విధంగా మూవ్ అయ్యి మళ్ళీ ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నాన్ సైక్లిక్ పాత్వేలో వెళ్ళాల్సిన ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ మనకి NADP రిడక్టేజ్ అనేది లేకపోవడం వల్ల సైక్లికల్ మేనర్లో అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది. సో అక్కడికక్కడే తిరుగుతుంది కాబట్టి దీన్ని మనం సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని చెప్పుకోవడం జరిగింది. సో అర్థమైంది నాన్న. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫాస్ఫోరిలేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ATP, ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటే ద ఫార్మేషన్ ఆఫ్ ATP ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్. అండ్ ఈ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అనేది మనకు 2 టైప్స్. వన్ ఇస్ ద నాన్ సైక్లిక్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద సైక్లిక్. నాన్ సైక్లిక్ లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక జిగ్జాగ్ మేనర్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా ఈ విధంగా మూవ్ అవుతున్నాయి. అదే మనకి సైక్లిక్ లోకి వచ్చేసరికి ఏం జరుగుతున్నాయి, ఫోటో సిస్టమ్ 2 నుంచి ఇక్కడ మనకి ఫోటో సిస్టమ్ 2 అనేది కంప్లీట్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి సైక్లికల్గా ఈ విధంగా మూవ్ అవుతున్నాయి. సో దీన్ని మనం ఏంటంటాం, సైక్లికల్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని చెప్పి అనుకుంటాం. సో ఇఫ్ యూఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్. Yes, Nana, very good evening, Deepika. Okay, Nana? Yes, thank you. Rakesh Kumar, Bhargavi, thank you. Okay, non-cyclic photophosphorylation jet scheme occurs in grain of thylakoid. First, PS2 and PS1 work in series. Photophosphorylation of ADP to ATP, reduction of NADP and H2O. Okay. Scheme occurs. గ్రానా. ఎస్ నాన్న, నాన్ సైక్లిక్ ప్రాసెస్ అనేది గ్రానాలో జరుగుతుంది అండ్ సైక్లిక్ ప్రాసెస్ అనేది మనకి స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది. ఎందుకంటే స్ట్రోమా లామెల్లాలో ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఉండాల్సిన PS2 అనేది ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం NADP రిడక్టేజ్ కూడా ఉండదు. సో ఈ రెండు లేకపోవడం వల్ల మాత్రమే మనకి స్ట్రోమా లామెల్లాలో సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్, నో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైక్లిక్ ప్రాసెస్ అనే దాని గురించి టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చాడు చూద్దాం. సో
PS1 మాత్రమే ఫంక్షనల్గా ఉంది అండ్ ఎలక్ట్రాన్ అనేది సర్క్యులేట్ అవుతుంది విత్ ఇన్ ద ఫోటో సిస్టమ్ అండ్ ఫాస్ఫోరిలేషన్ జరిగినట్లయితే డ్యూ టు ద సైక్లిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని మనం సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని చెప్పుకుంటాం. అండ్ మరి ఎక్కడ జరుగుతుంది, వాట్ ఇస్ ద పాసిబుల్ లొకేషన్ అని చూసుకున్నట్లయితే ఇట్ విల్ హ్యాపెన్స్ ఇన్ ద membrane or lamella of gramina. So where this can be happening in the stroma lamella లో మనకి జరుగుతుంది. సో మెంబ్రేన్ ఆర్ మనకి గ్రామెల్లలో చూసుకున్నట్లయితే PS1 అండ్ PS2 మనకి ఉంటాయి కాబట్టి, బట్ మనకి స్ట్రోమా లామెల్లలో మనకి PS2 అనేది ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం NADP రిడక్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఉండదు కాబట్టి మనకి జరుగుతుంది. సింపుల్, మనకి గ్రానాలో ఫోటో సిస్టమ్ 2 ఉంది అండ్ NADP రిడక్టేజ్ ఉంది కాబట్టి అక్కడ మనకి నాన్ సైక్లిక్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి స్ట్రోమా లామెల్లలో మనకి NADP రిడక్టేజ్ అనేది లేదు అండ్ ఫోటో సిస్టమ్ 2 అనేది కూడా లేదు కాబట్టి మనకి ఇక్కడ నాన్ సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో బ్యాక్ టు ద PS1 కాంప్లెక్స్. సో ఎక్కడైతే ఎలక్ట్రాన్ యాక్సెప్టాన్ తీసుకుందో ఇట్ ఈస్ ద అగైన్ మళ్ళీ మనకి P700 ఏదైతే ఉందో మనకి రియాక్షన్ సెంటర్గా ఫోటో సిస్టమ్ 1లో అక్కడికే వచ్చేస్తుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అగైన్ ఆఫ్టర్ ద ప్రాసెస్ మళ్ళీ అక్కడికే వస్తుంది. ఓకేనా? సో అయితే ఈ ప్రాసెస్లో మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. NADP రిడక్టేజ్ అనేది లేదు. NADP రిడక్టేజ్ ఎంజైమ్ అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి దేర్ ఈజ్ నో ఫార్మేషన్ ఆఫ్ NADPH. మనకి NADPH అనేది ఫామ్ అవ్వదు. NADPH + H+ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవ్వట్లేదు. అయితే ఇది మనకి ఫస్ట్ పాసిబిలిటీ ఎక్కడ, స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది. మరి సెకండ్ పాసిబిలిటీ కూడా సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ జరగడానికి ఉంది. వాట్ ఈస్ దట్ అంటే, సో వెన్ ఓన్లీ ద లైట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ బియాండ్ 680. సో మనకి గ్రానాలో కూడా సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ జరిగే పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడు అని చూసుకున్నట్లయితే 680 కన్నా ఎక్కువ అంటే 690, 700, 710, 710 అంటే మనకి 680 కన్నా బియాండ్ ఎంత వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఉన్నా అక్కడ మనకి సైక్లిక్ ప్రాసెస్సే జరుగుతుంది. ఎందుకు సార్ అని చూసుకున్నట్లయితే 680 కన్నా బియాండ్గా ఉన్నట్లయితే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది 700 కన్నా తక్కువగా ఉండేటప్పుడు ఆ టైంలో మనకి PS2 అనేది యాక్టివ్గా ఉండదు. సో PS2 యాక్టివ్గా లేదు అంటే PS2 ఫిజికల్గా ఉంది, NADP రిడక్టేజ్ ఎంజైమ్ కూడా ఉంది, అయినా కూడా గ్రానాలో మనకి సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. ఎందుకంటే లైట్ అనేది 680 నానోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే PS2 అనేది ఫంక్షనల్గా లేదు కాబట్టి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఫోటో సిస్టమ్ మనకి సైక్లిక్ పాత్వేని అండ్ నాన్ సైక్లిక్ పాత్వేని రెండింటిని కూడా కంపేర్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసినా, సో నాన్ సైక్లిక్ పాత్వేలో మనం చూసుకున్నట్లయితే ఫోటో సిస్టమ్ 1 ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఫోటో సిస్టమ్ 2 కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అదే సైక్లిక్ ప్రాసెస్లో ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఫోటో సిస్టమ్ 2 అనేది మనకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ మరి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే నాన్ సైక్లిక్ పాత్వేలో లాంగర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ షార్టర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఉండాలి. బట్ సైక్లిక్ పాత్వేలో లాంగర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ మాత్రమే ఉండాలి. దట్ ఈజ్ బియాండ్ ద 680. దిస్ ఈజ్ బియాండ్ ద 680 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు మనకి జరుగుతుంది. అండ్ మరి ఎలక్ట్రాన్స్ అనేది ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నాన్ సైక్లిక్ పాత్వేలో అప్ హిల్ డౌన్ హిల్, అప్ హిల్ డౌన్ హిల్ అంటే ఒక జిగ్జాగ్ మేనర్లో ఒక జెడ్ షేప్లో మనకి మూవ్ అవుతున్నాయి. అదే మనకి సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి సైక్లికల్గా మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ మరి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుందా అంటే, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగాలంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫోటో సిస్టమ్ 2 ఖచ్చితంగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫంక్షనల్గా ఉండాలి. అంటే నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్లో మాత్రమే జరుగుతుంది అండ్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్లో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగట్లేదు. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది అంటే మనకి ఆక్సిజన్ అనేది
రిలీజ్ అవుతుంది. మరి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగట్లేదంటే ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవ్వట్లేదు. మరి ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకి ఎంత వస్తుంది సార్ అని చూసుకున్నట్లయితే నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో 2 ATP అండ్ 1 NADPH ప్రొడ్యూస్ అవుతున్నట్లయితే సైక్లిక్ ప్రాసెస్లో ఓన్లీ 1 ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఎసిమిలేటరీ పవర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ సైక్లిక్ అండ్ సైక్లిక్ photophosphorylation. Once again I am explaining, non-cyclic involves both PS1 and PS2 and cyclic involves only PS1. Non-cyclic involves longer as well as shorter wavelengths of light and cyclic involves only longer wavelengths of light. Non-cyclic involves the zigzag movement of electrons whereas cyclic involves the cyclical movement of electrons, and non-cyclic involves photolysis of water, therefore the oxygen is released, and cyclic involves no photolysis of water so that oxygen is not evolved. And because of all these things, and in non-cyclic pathway 2 ATP and 1 ADPH are produced, and in the cyclic pathway only 1 ATP are produced. Okay Nana, I hope this one is very understanding to you. So thank you and welcome. Next Nana, so now let's go to the next part. సో అయితే మరి తర్వాత మనం చూసుకున్నట్లయితే సార్ మనకు వాటర్ అనేది స్ప్లిట్ అయింది, స్ప్లిట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి, జిగ్జాగ్ మేనర్లో కొన్నిసార్లు వెళ్ళాయి అండ్ సైక్లికల్ మేనర్లో కొన్నిసార్లు వెళ్ళాయి, ఫైనల్గా మనకి NADP రిడక్టేజ్ దగ్గరికి వెళ్తున్నాయి. అయితే మరి ఈ ప్రాసెస్లో మనకి బేసిక్ థింగ్ ఏంటి సార్, మనకి అసిమిలేటరీ పవర్ అనేది ATP అండ్ NADPH అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నారు కదా సార్, ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే సో దట్ hypothesis is the chemiosmotic hypothesis. దీన్ని మనం chemiosmotic hypothesis అంటాం. And it was proposed by the two scientists, they are the Peter and Mitchell. So Peter and Mitchell అని చెప్పేసి ఇద్దరు సైంటిస్టులు. ఓకే నాన్న, ఇట్స్ ఓకే, it's okay my Vaishnavi. So from next time onwards please try to come as soon as possible. సో ఇంకోటి నాన్న మనకి చెప్పాలనుకున్నాను బట్ మనకి చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే నెక్స్ట్ ఇప్పుడు సెషన్స్ ఉన్నాయో మనకి డైలీ మనకి లెక్చర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం 5:30 నుంచి 7 o'clock వరకు మనం తీసుకుంటున్నాము. అయితే తర్వాత మనకి ఒకవేళ కొన్ని రోజుల్లో మనకి షెడ్యూల్ అనేది చేంజ్ అవ్వచ్చేమో అని చెప్పి ఈరోజు కొంచెం డిస్కషన్ అనేది జరిగింది. మనకి కెమిస్ట్రీ సార్ తీసుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి అజయ్ సార్ కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు. కాబట్టి సో మనకి 5:30 to 7 అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇదే కంటిన్యూ అవ్వచ్చు. సో ఏ రోజైనా ఒకవేళ చేంజెస్ అనేవి ఉన్నట్లయితే నేను ముందు రోజు క్లాస్లో నేను ఇంటిమేట్ చేస్తాను. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, ఇట్స్ ఓకే నాన్న, నోట్ ఎన్ ఇష్యూ విని. ఓకే నాన్న, సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నట్లయితే కెమియోస్మోసిస్ హైపోథెసిస్ అనేది మనకి ఇద్దరు సైంటిస్ట్ మనకి ప్రపోజ్ చేశారు. వన్ ఇస్ ద పీటర్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద మిచెల్. అయితే మరి ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే ATP అనేది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ రియాక్షన్లో ఏ విధంగా సింథసైజ్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకుందాం. సో మనకి ATP సింథసిస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ప్రోటాన్ gradient. So now let us see how many of you will answer what is meant by gradient. Gradient ante enti? Yes, please answer me in the comments. What is meant by gradient? Let's see how many of you will give the correct answer. Proton motive force, gradient nana, gradient, concentration gradient, pressure gradient, proton gradient. Gradient ante enti? Yes, very good Noel. So gradient is nothing but difference. Gradient is nothing but
డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఒక ఏరియాలో మనకి ప్రెజర్ ఎక్కువగా ఉంది, ప్రెజర్ గ్రేడియంట్. అండ్ ఒక ఏరియాలో మనకి ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకోవైపు తక్కువగా ఉన్నాయి, ప్రోటాన్ గ్రేడియంట్. అయితే ఒక మెంబ్రేన్ ఏదైనా ఉందనుకున్నట్లయితే ఆ మెంబ్రేన్కి ఒక సైడు ప్రోటాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అదర్ సైడ్ మనకి ప్రోటాన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రోటాన్ గ్రేడియంట్ అని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా హై ప్రోటాన్ గ్రేడియంట్ మనకి ప్రోటాన్ ఎక్కువగా ఉండే ఏరియా నుంచి ప్రోటాన్స్ తక్కువగా ఉండే ఏరియా వైపు మనకి ప్రోటాన్స్ అనేవి మూవ్ అవుతాయి. అయితే ఈ ప్రాసెస్లో ప్రోటాన్స్ అనేవి మూవ్ అయ్యే ప్రాసెస్లో ఇవి మనకి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఏడిపి నుంచి మనకి ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా హై ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఉన్న ఏరియా నుంచి లో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఉండే ఏరియా వైపు. ఎస్ నాన్న, వెరీ గుడ్ సంధ్య. అండ్ ఓకేనా. సో వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ అన్న. సో కెమియోస్మాటిక్ థియరీలో హైపోథెసిస్లో ద బేసిక్ థింగ్ వచ్చేసి ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ఒకవైపు మెంబ్రేన్కి చాలా ఎక్కువ ప్రోటాన్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైడ్ మనకి మెంబ్రేన్కి చాలా తక్కువ ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే హై ప్రోటాన్స్ ఉండే ఏరియా నుంచి లో ప్రోటాన్ ఉండే ఏరియా వైపు ఒక ఏటీపీ సింథేస్ ద్వారా ఈ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ఎనర్జీని దే విల్ యూజ్ టు ప్రిపేర్ ద సెల్యులర్ ఎనర్జీ ఆఫ్ ద సెల్యులర్ కరెంట్స్ ఆఫ్ ద ఎనర్జీ, దట్ ఈస్ ద ఏటీపీ అని చెప్పుకుంటాము. అయితే మరి ఈ ప్రోటాన్ గ్రేడియంట్ అనేది మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది? నా లెట్స్ సీ వన్స్. సో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవడానికి బేసిక్గా 3 రీజన్స్ చెప్పుకుంటాం. ఫస్ట్ రీజన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది మనకి కంటిన్యూస్గా స్ప్లిట్ అవడం వల్ల అటువైపు ఆ మెంబ్రేన్కి లోపల వైపు PS2 దగ్గర స్ప్లిట్ అవడం వల్ల ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అండ్ దే ఆర్ రిలీజ్డ్ టువర్డ్స్ ద ల్యూమెన్. సో దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ద ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ల్యూమెన్ వైపు ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ని ఇది పెంచుతుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ప్లాస్టోక్వినోన్ ఉంది కదా, ఈ ప్లాస్టోక్వినోన్ అనేది ప్రోటాన్స్తో కలిపి PQH2 మనకి ఫామ్ అవుతుంది. అండ్ ఈ PQH2 అనేది మళ్ళీ అగైన్ బ్రేక్ అయ్యి మనకి ప్లాస్టోక్వినోన్ కింద మళ్ళీ ఫామ్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ డిక్రీజింగ్ ద ప్రోటాన్స్ ఇన్ ద స్ట్రోమా. గుర్తుపెట్టుకున్నానా, ఫస్ట్ మనకి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ద్వారా ల్యూమెన్లో ప్రోటాన్స్ ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది. సెకండ్ వన్ మనకి PQH2 ఫామ్ అవడం వల్ల స్ట్రోమాలో ప్రోటాన్స్ డిక్రీజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే NADP రిడక్టేజ్. ఈ NADP రిడక్టేజ్ కూడా మనకి ప్రోటాన్స్ అనేవి మనకి స్ట్రోమాలో తగ్గించి మనకి ల్యూమెన్ వైపు పెంచుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా దీస్ 3 ఆర్ ద మేజర్ కాజెస్ దట్ ఆర్ మేకింగ్ ద గ్రేడియంట్ ఆఫ్ ద ప్రోటాన్స్ గ్రేడియంట్ ఫామ్ అవడానికి మనకి మేజర్గా వచ్చాయి. సో ఏటీపీ సింథసిస్ ఆఫ్ చూసేటప్పుడు ఆ మెకానిజంలో మనకి ఈ 3 రీజన్స్ చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ద ప్రోటాన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ల్యూమెన్ సో దట్ ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద ల్యూమెన్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద ప్లాస్టోక్వినోన్ ఈజ్ ఏ ప్రోటాన్ యాక్సెప్టర్ అండ్ వైల్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద ఎలక్ట్రాన్ it needs 2 protons so that it is forming the PQH2. When the PQH2 is broken down, that time the protons are released into the lumen and during this process the protons are decreased in the stroma. And third one is the NADP reductase. So ఈ మూడింటి వల్ల మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఫోటో సిస్టమ్ 2 అనేది ఉంది.
అండ్ ఫోటో సిస్టమ్ 2 నుంచి మనకి ఇక్కడ మనకి వాటర్ స్ప్లిట్ అయింది, ఇక్కడ ప్రోటాన్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనకి ప్లాస్టోక్వినోన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ప్రోటాన్స్ లోపల సైడ్ రిలీజ్ చేసింది. అండ్ NADP+ అనేది ఇక్కడ కూడా మనకి ప్రోటాన్స్ రిమూవ్ చేస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బయట సైడు ఏదైతే స్ట్రోమా ఏదైతే ఉందో స్ట్రోమా వైపు ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. అండ్ ల్యూమెన్ వైపు ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది గ్రాడ్యువల్గా పెరిగింది. సో బయట సైడ్ తగ్గుతూ వస్తుంది అండ్ లోపల సైడ్ పెరుగుతూ వస్తుంది, కాబట్టి ఒక ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ చూసుకున్నట్లయితే ATP సింథేజ్ అని ఇంకొక కాంప్లెక్స్ ఉంది. సో ఈ ప్రోటాన్స్ అన్నీ కూడా ఏవైతే మనకి ల్యూమెన్లో కలెక్ట్ అయ్యాయో దే ఆల్ విల్ బి సెంట్ త్రూ ద ATP సింథేజ్. ATP సింథేజ్ ద్వారా బయటికి సెండ్ అయ్యేటప్పుడు దే విల్ రిలీజ్ సమ్ ఎనర్జీ అండ్ ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని ADP అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ రెండు కూడా జాయిన్ అయ్యానా. సో మనకి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న, ఇక్కడ మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ ఖచ్చితంగా అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇది PS2 సైటోక్రోమ్ B6F, PS1 అండ్ దిస్ ఇస్ ద థైలాకాయిడ్ మెంబ్రేన్. అండ్ ఈ విధంగా మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అయింది ఫ్రమ్ ద హై పొటెన్షియల్ గ్రేడియంట్ టు లో పొటెన్షియల్ గ్రేడియంట్. అండ్ ఇక్కడ మనకి ATP సింథేజ్, ఇందులో మనకి మెంబ్రేన్లో ఇన్బడ్ అయి ఉండేది CF0 అండ్ మెంబ్రేన్కి బయట సైడ్ ఉండేది F1 పార్టికల్. సో అందుకే ATPని మనం F0 F1 పార్టికల్ అని కూడా చెప్పనుకుంటాం. సో ATP సింథేజ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ F1 F0 పార్టికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా అన్న? ఓకే, నెక్స్ట్. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి FD FNR ఇవన్నీ కూడా డయాగ్రామ్లో చూసుకున్నానా, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే సో ఇది మనకి NCERTలో మనకి కంటెంట్ అనేది ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి చూసుకుందాం. సో splitting of water molecule takes place inner side of the membrane so that the protons or hydrogen ions are produced by the splitting of water are accumulated towards the lumen of thylakoids. That is the first reason. Second reason em cheppa PQH2. So as electrons are move through the ETS, so the primary acceptor of electron ఏదైతే ఉందో మనకి pheophytin అనేది, ఈ pheophytin అనేది they will move the electrons to one proton acceptor, so which is located towards the outer side of the membrane, and it will transport its electrons not to electron carrier. PQH2 అనేది the plastoquinone అనేది electron carrier కాదు, it is a proton carrier. సో మనకి అది ఒక ఎలక్ట్రాన్ క్యారీ చేసే ప్రతిసారి కూడా ఒక ప్రోటాన్ పట్టుకెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ రిమూవ్స్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ ద స్ట్రోమా వైల్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ఎలక్ట్రాన్. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రాన్ క్యారియర్ ద్వారా వెళ్ళేటప్పుడు ఇన్నర్ సైడ్ మనకి ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, లోపల సైడ్ మనకి ల్యూమెన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద NADP రిడక్టేజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి స్ట్రోమా సైడే ఉంది. సో దట్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్స్ తో పాటుగా ఒక యాక్సెప్టర్ మాలిక్యూల్ అనేది PS1 నుంచి వచ్చేటప్పుడు సో ఈ NADP+ ని రిడక్టేషన్ చేయడం కోసం టు ద NADPH+H+ మనకి ఇక్కడ కూడా ప్రోటాన్స్ అనేవి అవసరం అవుతున్నాయి. సో ఈ విధంగా మనకి 3 రీజన్స్ చెప్పాడు, A, B అండ్ C. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే స్ట్రోమాలో ప్రోటాన్స్ అనేది కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చాయి. ఇది స్ట్రోమా కాదు నాన్న, ఇక్కడ బై మిస్టేక్ పడింది ల్యూమెన్. సో ల్యూమెన్లోకి వచ్చేసరికి కంటిన్యూస్గా ఎలక్ట్రాన్ మనకి ప్రోటాన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అండ్ సో దాట్ ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అయింది, దీన్ని మనం ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటాం. అండ్ దిస్ ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు potential difference PD, and it is also directly proportional to the difference in protons gradient. proton gradient ఎంత ఎక్కువగా ఉంటే అంత మనకి ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటే
సింపుల్ అనా, ఏం లేదు, ఆ ప్రోటాన్స్ అనే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళడానికి వాటికి ఎంత ప్రెజర్ అనేది క్రియేట్ అయింది, ఎంత ఫోర్స్తో అనేది వెళ్తున్నాయి, దీన్ని మనం ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అని చెప్పి చెప్పుకుంటాం, విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ద ప్రోటాన్ గ్రేడియంట్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇప్పటి వరకు చెప్పుకుని ప్రోటాన్ గ్రేడియంట్ వల్ల యూజ్ ఏంటి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏదైతే ఇక్కడ మనకి ఆ థైలాకాయిడ్ యొక్క మెంబ్రేన్ ఉందో, థైలాకాయిడ్ యొక్క మెంబ్రేన్లో ఇక్కడ మనకి ఏటీపీఏజ్ అని చెప్పి అనుకుంటాం. సో దిస్ ఈస్ ద F0 పార్టికల్ అండ్ ఈ F0 పార్టికల్ అవుట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక F1 పార్టికల్ అనేది ఉంటుంది. సో ఒకవైపు మనకి ప్రోటాన్స్ అనేవి ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, సో ఇక్కడ మనకి ల్యూమెన్ నుంచి మనకి స్ట్రోమా వైపు ప్రోటాన్స్ అనేవి ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో ఈ ప్రాసెస్లో మనకి ఏడిపి అనేది ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో మనకి బైండ్ అవుతుంది. సో దాట్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద ఏటీపీ, ద సెల్యులార్ కరెన్సీ ఆఫ్ ద ఎనర్జీ అని చెప్పి అనుకుంటాం కదా. సో ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కెమియాస్మోసిస్. ఓకేనా నాన్న? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడు, సో ఈ ప్రోటాన్ గ్రేడియంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, సో ది ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో F0 ఆర్ F1 పార్టికల్స్ ద్వారా మనకి మూవ్ అవుతున్నాయో ఆ టైంలో మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనకి ఏం ఫామ్ అవుతుంది, ఏటీపీ సింథేస్ ద్వారా మనకి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే F0 పార్టికల్ అనేది మనకి మెంబ్రెయిన్లో ఉంది, ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్ అంటాం. అండ్ F1 అనేది మనకి మెంబ్రెయిన్ అవుట్ సైడ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, F0 పార్టికల్కి F1 పార్టికల్కి డిఫరెన్స్ ఏంటని చెప్పి అడుగుతాడు. సో ఇందులో మనకి ఏటీపీఎస్లో రెండు కూడా 2 పార్ట్స్, ఒకటి మనకి CF0 అయితే దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద థైలాకాయిడ్ మెంబ్రెయిన్ అండ్ ఫార్మ్స్ ద ట్రాన్స్ మెంబ్రెయిన్ ఛానల్, సో ప్రోటాన్స్ ని క్యారీ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ అదర్ పోర్షన్ చూసుకున్నట్లయితే CF1 అంట, అండ్ ఇవి మనకి ప్రొట్యూట్స్ అవుటర్ ద సర్ఫేస్, మనకి థైలాకాయిడ్ మెంబ్రెయిన్ యొక్క అవుట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది మనకి ఏం చేస్తుంది, ఏటీపీ సింథసిస్ చేసి మనకి ఫైనల్గా ఏటీపీ సింథసిస్ ద్వారా ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్. సింపుల్ అనా, ఈ ఏటీపీ సింథేస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఆ ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ ద్వారా ఆ ప్రోటాన్స్ అనేవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు, క్యారీ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్లో మనకి ఆ ప్రోటాన్స్ మూవ్ అయ్యే ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఎస్, వెరీ గుడ్ మా భార్గవి అండ్ విని. Please respond. Okay. Okay, very good. And if you are liking the video, please like also. ఓకేనా? సో ఈ విధంగా జరుగుతుంది. సో ఈ కెమియాస్మోసిస్ మనకి ఏమేమి కావాలి, ఒక మెంబ్రెయిన్ కావాలి, అండ్ ఒక ప్రోటాన్ పంప్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రోటాన్ గ్రేడియంట్స్, దట్ ఈస్ ద ఒక మెంబ్రెయిన్ ప్రోటాన్ పంప్ అండ్ ద ఏటీపీ సింథేస్, ఇవన్నీ కూడా కావాలి. సో ఫైనల్గా మనకి ఒక బయోసింథసిస్ ప్రాసెస్ కావాల్సిన ఏటీపీ అండ్ NADPH అనే మనకి ప్రొడ్యూస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఎసిమిలేటరీ పవర్ అనేది ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, సో గుర్తుపెట్టుకోండి, ఒక ఎలక్ట్రాన్కి ఒక జెడ్ స్కీమ్ జరుగుతుంది. అంటే మనకు ఒక వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయితే 2 ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి మనకు ఒక వాటర్ మాలిక్యూల్ నుంచి 2 ఎలక్ట్రాన్స్, సో 2 జెడ్ స్కీమ్స్ అనేవి జరుగుతాయి. సో ఫైనల్గా మనకి 6 ప్రోటాన్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. అందులో మనకి 2 మనకి వాటర్ నుంచి వచ్చినట్లయితే మనకి 4 అనేవి మనకి ప్లాస్టోక్వినోన్ నుంచి వస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ ద ఎసిమిలేటరీ పవర్ అని చెప్పి అనుకుంటాం. అండ్ ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం కోసం మనకి 2 క్వాంటా ఆఫ్ లైట్ కావాలి. అంటే ఒక జెడ్ స్కీమ్కి 2 క్వాంటా ఆఫ్ లైట్. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక వాటర్ మాలిక్యూల్కి మనకి 4 క్వాంటా ఆఫ్ లైట్ మనకి కావాలి. సో నౌ ద క్వశ్చన్ ఐ am asking you is guys is that how many quanta of light is required in the light reaction? photosynthesis process లో మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎన్ని క్వాంటిటీ ఆఫ్ లైట్ కావాలి? మరి నేను క్లూ కూడా ఇస్తున్నా, ఒక గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 12 వాటర్ మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. మరి
ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎన్ని మనకి కావాలనేది సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్, ఓకేనా. సో ద ఫైనల్ ఎలక్ట్రాన్ డోనర్ ఈజ్ ద, మనకు ఆల్రెడీ తెలుసు, వాటర్. ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ ద NADP+. నెక్స్ట్ తర్వాత మనకి డోనర్ కమ్ యాక్సెప్టర్ ఏంటంటే PS1 అండ్ PS2. Acceptor come donor, that is pheophytin, plastoquinone, plastocyanin and ferredoxin. సో మనకి ఇట్లా మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఫోటోసింథసిస్ మీద అడగొచ్చు, ఓకేనా. నెక్స్ట్ సో మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందానా. సో వీ హ్యావ్ ద 15 minutes ఆఫ్ టైమ్. సో లెట్స్ ఫినిష్ ద క్వశ్చన్స్. First thing, in chloroplast, highest number of protons are found in. మనకి highest number of protons అనేవి ఎక్కడ ఉంటాయి? I am repeating the questions, నానా. Yes, Vinny. సో క్లోరోప్లాస్ట్ లో మనకి highest number of protons అనేవి ఎక్కడ ఉంటాయి? So what is the answer? Please do respond. Yes, very good. Any more responses? Yes, very good, very good. Okay. Okay. ఎస్ నానా. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రోటాన్ గ్రేడియంట్ చెప్పుకునేటప్పుడు మనకి ల్యూమన్ ఆఫ్ థైలికాయిడ్స్ వైపు మనకి ఫామ్ అవుతున్నాయి. కెమియోసిస్లో మనకి 3 ప్రాసెస్ చెప్పుకున్నాం. వన్ ఈస్ ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, సెకండ్ వన్ ఈస్ ద plastoquinone, and third one is the NADP reductase. So the answer is option 1. Next, thylakoid membrane bears F0 F1 particles are the ATP or ATPase synthase అని చెప్పి అనుకుంటాం కదా. అయితే వాటి గురించి ఇన్కరెక్ట్ ఏంటి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్? Please respond as soon as possible. Yes. What is the answer? Option 1. Okay. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ద F1 పార్టికల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఇంట్రెన్సిక్ ప్రోటీన్ అనా, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రెన్సిక్ ప్రోటీన్. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Yes. Okay, fourth option, cyclic photophosphorylation occurs mostly in the stromal lamella of membrane. What is the answer? సో ఇక్కడ మనకి కొంత ఎలిమినేషన్ అనేది చూసుకోవాలన్నా. సో మనకి చూసుకున్నట్లయితే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది స్ట్రోమల్ లామెల్లాలో జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం 680 నానోమీటర్స్ కన్నా ఎక్కువ లైట్ ఉండేటప్పుడు కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి PS2లో ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయ్యేవి, నెవర్ రీప్లేస్డ్ అన్నారు. నెవర్ రీప్లేస్డా? వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది కదా, అక్కడ ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటుంది కదా. సో ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఎట్లాంటప్పుడే మనకి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. మనకి సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఇన్కరెక్ట్
స్టేట్మెంట్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఎస్. సో సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో చూసుకున్నట్లయితే ఇట్ ఆపరేట్స్ ఎట్ ద లో లైట్ ఇంటెన్సిటీ కాదు, అండ్ ఓన్లీ PS1 ఈజ్ ఇన్వాల్వ్డ్. కరెక్టే. యాక్ట్స్ యాజ్ ఎ బ్యాకప్ ఫర్ ATP సింథసిస్ కాదు. ఎక్స్టర్నల్ ఎలక్ట్రాన్ డోనర్ ఈజ్ రిక్వైర్డ్ కాదు. సో ద ఆన్సర్ సారీ నాట్ ట్రూ కదా. So the answer is option 4, Nana. Operates at low light intensity. Okay. Next. So where does oxygen come from the photosynthesis? Photosynthesis lo oxygen anedi ekkadi nunchi vastundi. So what is the answer? Photosynthesis lo oxygen anedi ekkadi nunchi vastundi. Yes, very good. That is from the oxidation of water. Water అనేది స్ప్లిట్ అయ్యి మనకి ప్రోటాన్స్ గాను ఎలక్ట్రాన్స్ గాను ఆక్సిజన్ గాను ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ మనకి వాటర్ అనేది ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద ఆక్సిడేషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండర్ గోయింగ్ ద రిడక్షన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రోమా లామెల్లా ఏదైతే ఉందో అందులో మనకి ఏమేమి ఉండవు. So what is the answer? Yes. Any more responses? Okay. స్ట్రోమా లామెల్లాలో ఏమేమి ఉండవు. క్వశ్చన్ అందుకనే జాగ్రత్తగా చదవాలి. Yes, very good. Any more responses? Yes, very good, Nana. So మనకి PS1 అనేది ఉంటుంది, PS2 అనేది ఉండదు, అండ్ NADP రిడక్టేజ్ అనేది కూడా ఉండదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా. Next question. According to the chemiosmotic hypothesis, there is a basic difference between respiration and photosynthesis. Photosynthesis ki respiration ki unde basic difference enti అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి రెండింటిలో కూడా ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఎటువైపు ఫామ్ అవుతుంది, లొకేషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఏంటి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? Okay, any more responses? Any more responses na? సో ఇట్లాంటప్పుడు మనకి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ఫస్ట్ థింగ్, క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో ఫోటోసిన్సిస్లో ప్రోటాన్ అక్యుములేషన్ అనేది ల్యూమన్ వైపు జరుగుతుంది, అండ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో పెరిమైటోకాండ్రియల్ స్పేస్లో జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ అక్యుములేషన్ ఆఫ్ ప్రోటాన్స్ టేక్స్ ప్లేస్ టువర్డ్స్ ద మ్యాట్రిక్స్ కాదు, and that is the stroma వైపు కాదు కదా. and in mitochondria it takes place in the crystal, wrong. and in both mitochondria and chloroplast accumulation takes place in intermembrane space, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. గుర్తుపెట్టుకోండి, మనకి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో స్టేట్మెంట్ ఎక్కడ తప్పిచ్చాడు ఎక్కడ రైట్ ఇచ్చాడు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. సో మనకి సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ నాన్న, ఓన్లీ ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ తర్వాత డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇచ్చిన క్వశ్చన్లో లేబులింగ్ ABCD ఏంటి?
Okay, let's see how many of you will give the correct answer. Okay, any more responses? Yes, very good, ma Vinny. Next, yes, very good, Manasa. Okay. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ అనేది మనకి ఎఫ్ నాట్ పార్టికల్ అండ్ బి అనేది మనకి థైలాకోయిడ్ మెంబ్రేన్, సి అనేది మనకి ఫోటో సిస్టమ్ 2 అండ్ డి అనేది ఫోటో సిస్టమ్ 1. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. వెరీ గుడ్. నెక్స్ట్, cyclic photophosphorylation is different from the non-cyclic photophosphorylation as the former. అంటే cyclic photophosphorylation గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఏ కొలాబరేషన్ ఆఫ్ బోత్ PS2 అండ్ PS1. కరెక్టా? కాదు కదా. నెక్స్ట్, does not require any external source of electron. కరెక్టే. And it is connected with the photolysis of water. No. నెక్స్ట్, ఇట్ ఈస్ కనెక్ట్ విత్ ATP అండ్ NADPH రిడక్షన్. కాదు, ఓన్లీ ATP మాత్రమే జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ మనకి అవసరం లేదు కాబట్టి సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2. ఎందుకంటే PS2 అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఓన్లీ PS1 అనేది మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో అగైన్ మళ్ళీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ మన కెమియో ఆస్మాసిస్ హైపోథెసిస్ మీద. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ఏ? మనకి ఏ అనేది ఏంటి? ప్లీజ్ డూ కామెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎనీ మోర్ రెస్పాన్సెస్? ఓకే, BC1 Manasa. Next, any more responses? 1 correct. Next, yes ma, yes nana. So అందుకోసమనే గుర్తుపెట్టుకోండి, and that is the cytochrome B6F and that is not BC1. మనకి ఎగ్జామినర్ అనేవాడు ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి నాన్న, that is the B6F, that is not BC1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్లాంట్ సెల్స్ సింథసిస్ ఆఫ్ ATP బై కెమియోఆస్మోసిస్ మెకానిజం అక్కర్స్ డ్యూరింగ్. మనకి చూసుకున్నట్లయితే ప్లాంట్ ఫిజియాలజీలో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మాత్రమే కెమియోఆస్మోసిస్ గురించి ఇచ్చాడు. అంటే కెమియోఆస్మోసిస్ అనేది ఫోటోసింథసిస్లో మాత్రమే జరుగుతుందా? లేదు. రెస్పిరేషన్ ప్రాసెస్లో కూడా జరుగుతుంది. సో లేదు. రెండింట్లో జరుగుతుంది. లేదు. ఓన్లీ రెస్పిరేషన్లో జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, ఎనీ మోర్ రెస్పాన్సెస్? ఎస్, ఎస్. Yes nana, it will happens in both the photosynthesis and respiration. Photosynthesis and respiration రెండింట్లో కూడా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, కెమియోఆస్మోసిస్ డస్ నాట్ రిక్వైర్. కెమియోఆస్మోసిస్ కి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి? ఒక మెంబ్రెయిన్ కావాలి. మెంబ్రెయిన్స్ కి అటువైపు ఒకవైపు ప్రోటాన్స్ ఎక్కువ ఉండాలి, ఒకవైపు ప్రోటాన్స్ తక్కువ ఉండాలి, అంటే ప్రోటాన్ గ్రేడియంట్ ఉండాలి. అండ్ ఈ ప్రోటాన్ గ్రేడియంట్ ని బ్రేక్ చేసి ATPని ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక ATP సింథేజ్ అనేది కూడా కావాలి. కానీ ATP అనేది అవసరమా? ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ATP. సో ATPని ప్రొడ్యూస్ చేస్తుంది అంతే తప్ప ATPని కన్జ్యూమ్ చేసుకోవట్లా. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2. వెరీ గుడ్. నెక్స్ట్,
Next question is proton gradient developed across the thylakoid membrane due to all except మనకి proton gradient అనేది ఫామ్ అవ్వడానికి రీజన్ కానిది ఏంటి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఎస్ సో రీజన్ కాంది ఏంటి? ఓకేనా, ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్, ఖచ్చితంగా అది రీజనే. NADP ప్లస్ రిడక్షన్ టువర్డ్స్ ద స్ట్రోమా సైడ్, ఇది కూడా ఖచ్చితంగా రీజనే. అండ్ మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ ఫ్రమ్ ల్యూమెన్ టు స్ట్రోమా సైడ్ బై ద ప్లాస్టోక్వినోన్. అండ్ నెక్స్ట్ వన్ రిలీజ్ ఆఫ్ ప్రోటాన్స్ ఫ్రమ్ స్ట్రోమా టు ల్యూమెన్ సైడ్ బై ద ప్రోటాన్ క్యారియర్. సో ఇది కూడా కరెక్టే. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. ఎందుకంటే ల్యూమెన్ సైడ్ నుంచి స్ట్రామాకి వెళ్ళింది మనకి ప్లాస్టోక్వినోన్ ద్వారా కాదు, మనకి ATP సింథేస్ ద్వారా. అండ్ దట్ ఇది మనకి ప్రోటాన్ గ్రేడియంట్ని బ్రేక్ చేస్తుంది తప్ప ప్రోటాన్ గ్రేడియంట్ని ఇంక్రీజ్ చేయట్లేదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, chemiosmotic theory of ATP synthesis in chloroplast and mitochondria is based on. What is the answer? Yes, very good ma. Sravanti, Vidni, Manasa. Yes, so what is the answer? Please respond as soon as possible. Yes, Nana. So it is happening because of the proton gradient. Membrane potential అనేది K+ ions, సోడియం ions, ఈ మూడు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంతే తప్ప మనకి ATP సింథసిస్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, read the following 4 statements A, B, C, D and select the right option having both the statements. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ PS1 ఈజ్ ఫంక్షన్ ఇన్ ద సైక్లిక్ అండ్ స్ట్రోమా లామెల్లాలో PS2 అండ్ NADP రిడక్టేజ్ అనేది రెండు కూడా ఉండవు. సో what is the answer? The answer to this question is option 4. ఓకేనా. సో ఐ హోప్ ఈ రోజు సెషన్లో మనం ఏవేవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాము అండ్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము ఇవి మనకి చాలా బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఎందుకంటే నెక్స్ట్ మనకి C3 అండ్ C4 సైకిల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఒకసారి C3 అండ్ C4 సైకిల్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోండి. అండ్ మేబీ ఈ సండే మనం క్వశ్చన్ డిస్కషన్ మనం చేయకపోవచ్చు నెక్స్ట్ సండే నుంచి. సో ఈ వీక్ అంతా కూడా ఒకసారి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో మన నెక్స్ట్ సండే నుంచి మనం అప్కమింగ్ అంటే ఇప్పుడు రాబోయే సండే కాక ఆ నెక్స్ట్ సండే నుంచి సో మన వీక్లీ సండే మనం క్వశ్చన్స్ డిస్కషన్ కూడా పెట్టుకుందాం. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ద సెషన్. సో ఇఫ్ యు ఆర్ మనకి రియల్గా కానీ మీరు ఎంజాయ్ చేసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ ద సెషన్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. సో thank you for watching and all the best. And if you have any doubts, please do comment. Yes, Nana, thank you. Thank you to everybody. Yes, bye Nana, bye. Bye. Yes, Dr. Babu. Yes, now what is the doubt? ఓకే నాన్న, మర్చిపోను. ఎస్, ఓకే నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. సో ఈ ఫోటోసింథసిస్ టాపిక్ మీద నెక్స్ట్ వీక్లో మనం నెక్స్ట్ సండేలో మనం క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఆల్ ద బెస్ట్. ఎస్, బాయ్.